నమస్కారం తిప్పరాజు రమేష్ బాబు గారు. నమస్కారం. న్యాయస్థానాల్లో కొన్ని తీర్పులు రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే అవకాశాలు ఉన్నాయంటారా? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఔపోసనం పట్టిన న్యాయవాదులు, జడ్జిలు కనుక ఉంటే అటువంటి కేసు కూడా అటువంటి కేసు అయితే విచారణకు వస్తే రాజ్యాంగ సంక్షోభాలు తలెత్తుతాయి. కర్ణాటక హైకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జరిగిన కేసు చాలా సెన్సేషనల్ కేసు. అది కర్ణాటక హైకోర్టు సుప్రీంకోర్టు కూడా పంపించింది. అలా కేశవానంద భారతి గారి కేసు ఉంది, దాన్ని కూడా సుప్రీంకోర్టుకి రిఫర్ చేయడం జరిగింది. కొన్ని విషయాలు రాజ్యాంగపరమైనటువంటి విషయాలు మాట్లాడుకుందాం కాసేపు. కోర్టులు తీర్పులు ఇస్తాయి, అయితే కొంతమంది అత్యుత్సాహంతో తీర్పు రాగానే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పు దెబ్బ, కోర్టుకి ఎక్కడుంది అధికారం? జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో కొట్టే అధికారం కోర్టుకి ఎక్కడుంది? ఒక్క ఉరిశిక్ష మాత్రమే వేయగలదు కోర్టు. భారతదేశ రాజ్యాంగం ప్రకారం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము ఒక్క ఉరిశిక్ష 302 ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారంగా, ఐపీసీ 303 సెక్షన్ 303 ఆ సెక్షన్ ప్రకారంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం బాలికలపైన 12 ఏళ్ల లోపు ఉన్న బాలికలపై అత్యాచారం జరిగి హత్య చేస్తే వాళ్ళకి ఉరిశిక్ష, లేదంటే 376 మానభంగం కేసు, మానభంగము హత్య చేసినట్లయితే ఆ కేసులో ఉరిశిక్ష, లేదంటే 396 393 డెకాయిటీ, రోడ్డు మీద వెళ్తుంటే కారు ఆపేసి మన దగ్గర ఆభరణాలు దొంగిలించేసి మన దగ్గర దోచేసుకుని మనల్ని చంపేస్తే 393 ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్. ఆ సెక్షన్ల ప్రకారమైనా సరే ఉరిశిక్ష మాత్రం వెయ్యగలదు. వేరే సెక్షన్లలో ఉరిశిక్ష కాదు కదా, చెంపదెబ్బ కొట్టింది, చెప్పు దెబ్బ కొట్టింది, ఎవరిని కొట్టింది? గొట్టం దొరికింది కదా, పచ్చ గొట్టం దొరికింది, పిచ్చి గొట్టం దొరికింది కదా అని జగన్మోహన్ రెడ్డికి చెంపదెబ్బ, చెప్పు దెబ్బ, మొట్టికాయలు ఏమను ఏజెంట్ చేస్తారో? మొట్టికాయ ఏమను, నన్ను ఏమను చూస్తా. కోర్టులకు మొట్టికాయలు వేసే అధికారం లేదు, చెంపదెబ్బ కొట్టే అధికారం లేదు. గొడ్డలి పెట్టు, ఏం గొడ్డలంటే పరశురాముడా జడ్జి గారంటే? కాదు, గొడ్డలి పెట్టు, చెంపదెబ్బ, మొట్టికాయలు వేస్తారా? మసాజ్లు చేసేవాడు మొట్టికాయలు వేస్తాడు. కోర్టులో జడ్జిలు మొట్టికాయలు లేరు, మసాజ్లు చేస్తారే, ఇట్ట కొడతారు, వాళ్ళు వేస్తారు మొట్టికాయలు. కోర్టులు న్యాయస్థానాలు వెయ్యవు. అందుకని పిచ్చి కొట్టాలరా. ఇక నుంచైనా ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన, అటువంటి వ్యక్తి మీద వ్యాఖ్యలు చేసేటప్పుడు మీ పచ్చ పిచ్చిని తగ్గించుకుని వ్యాఖ్యలు చేయండి. చెప్పు దెబ్బ, చెంప దెబ్బ, మొట్టికాయలు, గొడ్డలు పెట్టు, ఇటువంటి పదాలు తగ్గించుకోండి. ఏంటి మాట్లాడతారు మీరు? సిగ్గుసరం ఉంటే రాజీనామా చేయాలని అంటుంటే వ్యాఖ్యాతలు మీరు ఆపుతారా? అది సభ్య పదజాలమా? బాబుగారు 1984లో మీ మామగారు నటరత్న డాక్టర్ పద్మశ్రీ నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు మిమ్మల్ని కర్షక పరిషత్ చైర్మన్గా చేశారు, గుర్తుందా? హైకోర్టులో కొట్టేశారు, గుర్తుందా? మీ నియామకం చెల్లదని కొట్టేశారు. అయినా వెంటబడి మళ్ళీ కర్షక పరిషత్ చైర్మన్గా వేయించుకున్నారు, గుర్తుందా? రెండోసారి హైకోర్టు ఆ నియామకాన్ని కూడా కొట్టేసింది, గుర్తుందా మీకు? బాబుగారు, చట్టాన్ని మార్చి జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చారు. అట్లాగే మా తెలుగుదేశం ప్రభుత్వం కూడా అప్పుడు అగ్రికల్చర్ వ్యవసాయంలో ఉన్నటువంటి చట్టాన్ని మార్చి మూడోసారి కూడా మిమ్మల్ని కర్షక పరిషత్ చైర్మన్గా చేస్తే దాన్ని కూడా కట్టేసింది. 3 సార్లు మీరు కర్షక పరిషత్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం, కోర్టు కొట్టేయటం, ప్రమాణ స్వీకారం, కోర్టు కొట్టేయటం, ప్రమాణ స్వీకారం. అప్పుడు సిగ్గులేదా? అప్పుడు ఈ పచ్చు కొట్టాలు ఇలాగే విమర్శించి ఆ చెంపు దెబ్బ, చెప్పు దెబ్బ, గొడ్డలు పెట్టు అని విమర్శించలేదు కదా? మీకు ఒక న్యాయము, ఇంకోళ్ళకి ఇంకో న్యాయమా? జగన్మోహన్ రెడ్డికి న్యాయం, మీకు న్యాయం ఉంటుందా?
ఏంటండి అలా 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 శాసనసభ్యులందరినీ అక్కడ ఇక్కడ ఎక్కడో కూర్చోబెట్టేసి అన్నగారి దగ్గర నుంచి పదవులు లాక్కున్నారు చూసారు 1995లో. అప్పుడు వస్తున్నా. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వ్యాఖ్యాతలు కొందరు చాలా పెద్దలు, మాజీ లోక్సభ సభ్యులు, మాజీ మంత్రులు, జాతీయ పార్టీలకి రాష్ట్ర అధ్యక్షులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా గవర్నర్ గారిని కూడా విమర్శించే స్థాయికి వచ్చారే. గవర్నర్ రాజ్యాంగబద్ధమైన పదవి కదా, గవర్నర్ గారు తప్పు సంతకం పెట్టేశారు, ఆయన ఫైల్ చూసుకోకుండా సంతకం పెట్టారు, ఆయన ఆలోచించి పెట్టాల్సింది, ఆయన తిప్పి పంపించాల్సింది, ఆయన్ని అంటే ఆయన మీద కేసు పెట్టాలని తెలియలేదా? ఆయన్ని కూడా విమర్శించే స్థాయికి వస్తారా? ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 361 బాగా ఏనండి. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 361, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఆర్ రాజ్ ప్రముఖ్ ఆఫ్ ఎ స్టేట్ షల్ నాట్ బి ఆన్సరబుల్ టు ఎనీ కోర్ట్ ఆఫ్ ఇండియా. ఒక్క కోర్టుకు కూడా రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు రాజ్యాంగంలోని 361 ఆర్టికల్ ప్రకారంగా. ఎనీ కోర్ట్ ఫర్ ది ఎక్సర్సైజ్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది పవర్స్ and duties of his office or for any act done or purporting to be done by him in the exercise and performance of those powers and duties. అటువంటిది గొట్టం దొరికింది కదా అని గవర్నర్ గారిని విమర్శిస్తూ కూర్చుంటారా మీరు? అందుకనే ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టారు, పదవి లేకుండా చేశారు మీకు. బాబు గారు 1995లో మా అన్నగారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పదవి లాక్కున్నారు కదా, ముఖ్యమంత్రి పదవి. అప్పుడు ఏకంగా ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు వర్సెస్ హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏకంగా గవర్నర్ గారి మీద రిట్ పిటిషన్ వేసేసారు. ఆయన ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మీతోటి ప్రమాణ స్వీకారం చేయించేశారు, నేను ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనతోటి ప్రమాణ స్వీకారం చేయించేశారు అని చెప్పి కోర్టులో రిట్ పిటిషన్ వేశారు. 22 డిసెంబర్ 1995, ఈక్వలెంట్ అట్ 1995 బ్రాకెట్లో 3 ALT 929 బెంచ్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్, ప్రభాశంకర్ మిశ్రా గారు. అబ్బోబోబోబో చాలా మంచి పేరండి పాపం. జయప్రదంగా తీర్పులు ఇచ్చేవాడే ఆయనే. ప్రభాశంకర్ మిశ్రా చీఫ్ జస్టిస్ గారు, అప్పుడు జస్టిస్ ఎల్ రథ్, జస్టిస్ బిఎస్ రెడ్డి గారు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు మీకు చాలా జయప్రదంగా వచ్చింది, అనుకూలంగా. బాబు గారు మీకు అనుకూలంగా వచ్చింది. గవర్నర్ గారిని క్వశ్చన్ చేయలేరని చెప్పి వచ్చింది. ఆర్టికల్ 361 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారంగా గవర్నర్ హక్కుల్ని క్వశ్చన్ చేయలేరని చెప్పింది. టీవీలలో, కొన్ని టీవీలలో యాంకర్లు, నాయకులు అందరూ గవర్నర్ గారిని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మరి వాళ్ళ మీద ఏం కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసు పెట్టాలండి ఇప్పుడు గవర్నర్ గారిని విమర్శించినందుకు? చెప్పండి బాబు గారు, ఏం కేసు పెట్టాలి వాళ్ళ మీద? గవర్నర్ గారిని విమర్శించచ్చా? రాజ్యాంగబద్ధం మీద ప్రమాణ స్వీకారం చేసి గవర్నర్గా ఉన్న ఆయన మీద, అందులో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 361 ఆయన కాపాడుతోంది కదా. అలాగే బాబు గారు మీరు చాలా అవినీతి చేశారు, అక్రమాలు చేశారు, కోట్లాది రూపాయలు సంపాదించేశారు అక్రమార్జన. కనుక మిమ్మల్ని ప్రాసిక్యూట్ అంటే మిమ్మల్ని అరెస్టు చేయడానికి, ఒక ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అరెస్టు చేయడానికి అవకాశం కల్పించండి మాకు, ఆయన మీద క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అవకాశం కల్పించండి అని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభలో ప్రతిపక్ష నేత, మాజీ లోక్సభ సభ్యులు కూడా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నర్ గారికి వినతిపత్రం సమర్పించారు ప్రతిపక్ష నాయకుడిగా. గవర్నర్ గారు దానికి సమాధానం కూడా ఇవ్వలేదు.
వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దండం పెట్టుకోండి. గవర్నర్ గారు ఆ రోజున గవర్నర్ గారికి దండం పెట్టండి. ఆయన పర్మిషన్ ఇవ్వలేదు. అదే రోజు నాడు ఆయన పర్మిషన్ ఇచ్చినట్టుంటే ఈ రోజు నాడు 1, 2, 3 చెంచల్గూడనో రాజమండ్రో ఊచలు లెక్క పెట్టేవాళ్ళు బాబు గారు. మీరు ఆ గవర్నర్ గారు మీకు ఇవ్వాల, పర్మిషన్ ఇవ్వాల మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి, మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటానికి. ఆ కేసు నెంబర్ చెప్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్తు గవర్నర్ గారి మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అండ్ అదర్స్ వర్సెస్ హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జ్యూరిడిక్షన్ 2nd November 1999 (6 ALD 763 1999 (6 ALT 381). జస్టిస్ ఎం లిబర్హాన్, జస్టిస్ వి రావు గారు ఉన్నారు అప్పుడు జడ్జీలుగా. పోనీ వాళ్ళన్నా దయతలిచి రాజశేఖర రెడ్డి గారి మీద దయతలిచి గవర్నర్ గారు చేసిన తప్పే అని మిమ్మల్ని శిక్షించవచ్చు అని కనుక తీర్పు ఇచ్చినట్లుంటే, ఏ కృష్ణ ముకుంద మురారి అని భజన చేస్తూ కూర్చునేవాడు జైల్లో. ఆ జడ్జిల గారికి కూడా దండం పెట్టండి మీరు. బాబు గారు ఎంతమంది కాపాడారు మిమ్మల్ని. గొట్టం దొరికింది. వాళ్ళ జీవితంలో మళ్ళీ గెలుస్తారో గెలవలేరో అటువంటి ఖాళీగా ఉన్నటువంటి నాయకులు ఇక పచ్చగొట్టాలకి పిచ్చి కొట్టాలకి దొరికిపోతున్నారు. వాళ్ళతో చర్చలు పెట్టేస్తున్నారు. గవర్నర్ని విమర్శించే హక్కు లేదని చెప్పి, గవర్నర్ తీసుకున్న నిర్ణయాలన్నీ సరైనవే అని చెప్పి ఆర్టికల్ 361 చెబుతూనే కేఏ మహాలింగం వర్సెస్ ది గవర్నర్ ఆఫ్ మద్రాస్, అమర్నాథ్ ఆశ్రమం ట్రస్ట్ వర్సెస్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, మహానాయకుడు కరుణానిధి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక స్టేట్ ఎస్ఆర్ బొమ్మాయి గారు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎస్కే సక్సేనా వర్సెస్ ఉత్తరప్రదేశ్ 1987, సుప్రా SCC 151లో ఉన్నది ఆ కేసు జడ్జిమెంటు, సూపర్ హిట్ జడ్జిమెంటు. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ ఆఫ్ ఇండియా. ఇన్ని కేసులలో తీర్పులు ఉన్నాయి. అయినా సరే పాపం గవర్నర్ గారి ఆయన దారిని ఆయన పడి ఉంటారులే. 70 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ వేస్తారు. ఆయన ఎక్కడ తిరుగుతూ ఉంటారు కోర్టుల చుట్టూరు. అందుకని వాళ్ళు వదిలిపెట్టేస్తున్నారు. లేకపోతే మిమ్మల్ని కూడా వేస్తారు. బట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మీరు అడిగినట్లు రాజ్యాంగ సంక్షోభాలు వస్తాయి కొన్ని కేసుల్లో. కొంతమంది తీర్పులు చెప్పేస్తున్నారు. మీడియాలో కూడా చెప్పేస్తున్నారు తీర్పులు. చాలామంది యాంకర్లు, మీడియా యాంకర్లు కూడా చాలా తీర్పులు చెప్పేస్తున్నారు ఈ మధ్య. సుప్రీంకోర్టు బాగా ఏనండి, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అంటే సుప్రీంకోర్టులో రోజు వాద ప్రతివాదనలు చేసే అడ్వకేట్స్ అనమాట. ఆన్ రికార్డ్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1993 (4) SCC 441441. ఆ 9 జడ్జి బెంచ్, 9 మంది జడ్జిల బెంచి అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్. అది 9 జడ్జి బెంచ్ అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్. SC సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు జడ్జిమెంట్ చెప్తున్నా మీకు. 1993 (4) SCC 441 is the bench held, constitutional bench held. Constitution is the will of the people. రాజ్యాంగము భారతదేశ ప్రజల అభిమతం. Whereas the statutory laws are the creation of legislators. అసెంబ్లీల్లో లేకపోతే ప్రభుత్వాలు జీవోలు తేవడమో చట్టాలు తేవడం అనేది చేస్తారు వాళ్ళకి ఆ పవర్ ఉంది. Whereas the statutory laws are the creation of the legislators. వాళ్ళు చేస్తున్నారు. Who are the elected representatives of the people. ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు చట్టాలు తీసుకుని వస్తారు. బట్ whereas
కాన్స్టిట్యూషన్ ఈజ్ ది విల్ ఆఫ్ ది పీపుల్. రాజ్యాంగము ప్రజల హక్కు. వేర్ ది will of the people, will of the legislature declared in the statutes stands in opposition to that of the people. ఎప్పుడైతే ప్రభుత్వం ఒక చట్టం తీసుకొస్తుందో ఆ చట్టం కనుక అది ప్రజలకి అపోజిషన్ టు దట్ ఆఫ్ ద పీపుల్, అది పీపుల్కి పనికొస్తుందా రాదా అన్నది తెలుసుకోవాల్సింది. డిక్లేర్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ద విల్ ఆఫ్ ది పీపుల్ మస్ట్ ప్రివైల్. ద విల్ ఆఫ్ ది పీపుల్ మస్ట్ ప్రివైల్. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఊరికినే గవర్నర్ని క్రిటిసైజ్ చేసేయటము, వాళ్ళని క్రిటిసైజ్ చేయటము కాదు నాయన. ప్రజల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రాజ్యాంగం అన్నది ప్రజల కోసం ఉన్నది, ప్రజల హక్కుల కోసం ఉన్నది. కొన్ని చట్టాలు ఉన్నాయి, మరి తీసుకురావాలి. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 215 కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అని ఉన్నది. హక్కు వేయచ్చు, వేయకూడదని లేదు. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని తీర్పులు చెప్తాను నేను. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేకే వేణుగోపాల్ గారు ఎంత సీనియర్ న్యాయవాదో తెలుసు కదా. భారతదేశ సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వం తరఫున వాదించే అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ గారు refused its consent to a lawyer seeking contempt action against senior advocate కపిల్ సిబ్బాల్, కేంద్ర న్యాయశాఖ మంత్రి, మాజీ న్యాయశాఖ మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో కపిల్ సిబ్బాల్ అనే ఆయన మీద కంటెంప్ట్ యాక్షన్ తీసుకోమని చెప్పి సుప్రీంకోర్టులో అడిగితే కేకే వేణుగోపాల్ అటార్నీ జనరల్ గారు నో, తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పారు. కేకే వేణుగోపాల్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా refused to give his consent for the contempt action against Mr. Kapil Sibal in the Supreme Court of India. Or else కనీసం ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అన్నా చెయ్యి, అందుకన్నా ఆయన మీద యాక్షన్ తీసుకోండి అని అడిగాడు ఆ లాయర్. అయినా సరే అవసరం లేదు, తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. In December 2009, Committee on Judicial Accountability stated that recommendation for judicial appointment should only be made after a public debate including a review by members of the bar of the affected high courts. Justice C.K. Prasad, P.D. Dinakaran, Ram Jethmalani, శాంతి భూషణ్, ఫాలి ఎస్ నారిమన్, అనిల్ బి దేవాన్, కామిని జైస్వాల్ అండ్ ప్రశాంత్ భూషణ్. వీళ్ళని చిన్న లాయర్లు కాదు, రాజ్యాంగాన్ని ఔపోసన పట్టిన లాయర్లు వీళ్ళు. సుప్రీంకోర్టులో నిద్రలో లేపి 361 పేజీలో ఏముంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే చెప్పేయగలరు. వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారు కొన్ని. జస్టిస్ వీరాస్వామి కేస్ for any crime committed by a judge cannot be registered against him without the prior permission of the Chief Justice of India. క్రైమ్ చేసినా కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి లేదు. దాన్ని తొలగించండి, అటువంటివి తొలగించండి. జ్యుడిషియల్ అకౌంటబిలిటీ, ఎస్ జడ్జెస్ ఆర్ టేకింగ్ ది సాలరీస్ ఆఫ్ ది ట్యాక్స్ పేయర్స్ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్తున్నారు వాళ్ళు. నేను చెప్పలేదు, వాళ్ళు చెప్తున్నారు. ది పర్సిస్టెంట్ ఫెయిల్యూర్ టు రికగ్నైజ్ ట్రూత్. వింటున్నారండి బాబు గారు, మీరు మీ అనుంగ శిష్యుల బృందాలు ఉన్నాయి కదా, వినండి. ది పర్సిస్టెంట్ ఫెయిల్యూర్ టు రికగ్నైజ్ ట్రూత్ యాజ్ ఎ డిఫెన్స్ ఇన్ అన్ యాక్షన్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ అండ్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ ది పవర్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ which can be and has been occasionally used to punish even legitimate criticism of the judiciary. అర్థమైందా?
సత్యాన్ని, న్యాయాన్ని న్యాయబద్ధంగానే విమర్శ చేసినా కూడా కంటెంప్ట్ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈవెన్ ఇఫ్ ది పవర్ ఆఫ్ కంటెంప్ట్ హ్యాస్ బీన్ రేర్లీ యూజ్డ్, ఎప్పుడో ఒకసారి కంటెంప్ట్ అనేది వాడాలి, అయినా సరే చాలాసార్లు వాడుతున్నారు. ఇట్ ఈజ్ ఎ స్వోర్డ్, స్వోర్డ్ అంటే తెలుసు కదా, కత్తి, కత్తి. ఇట్ ఈజ్ ఎ స్వోర్డ్ విచ్ హ్యాంగ్స్ ఓవర్ ద నెక్ ఆఫ్ ది పీపుల్, particularly of the media, and has undoubtedly intimidated. అర్థమైందా? ఈ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అనేది ఒకటి ఉన్నది కదా, దాన్ని మార్చాలి. ఎందుకంటే అది ప్రజల మెడ మీద కత్తిలాగా ఉంది, ముఖ్యంగా మీడియా మెడ మీద కత్తిలాగా ఉంది. భయపడుతున్నారు నిజాలు చెప్పటానికి. కనుక నిజాల్ని నిర్భయంగా రాసే మీడియాకి, ప్రజలకి కూడా ఆ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అన్నదాన్ని కొంచెం ఆ చట్ట సవరణ చెయ్యండి అని చెప్పి ఈ జ్యుడిషియల్ కమిటీ వాళ్ళు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు బాబు. వాళ్ళు ఇంకా చేశారు. జడ్జి గారిని ఎవరినన్నా అపాయింట్ చేయాలన్నా, తొలగించాలన్నా ప్రస్తుతం ఉన్న చట్టాలకి కొన్ని మార్పులు చేయండి. అందులో 1 member టు బి నామినేటెడ్ బై కొలీజియం ఆఫ్ ది జడ్జెస్ ఆఫ్ ది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసినటువంటి ఒక జడ్జి గారిని ఒక సభ్యుడిగా, 1 member టు బి నామినేటెడ్ బై కొలీజియం ఆఫ్ ఆల్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్స్. హైకోర్టులో దేశంలో ఉన్న హైకోర్టులో నుంచి ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ని ఒక సభ్యుడిగా, 1 member నామినేటెడ్ బై ది క్యాబినెట్. కేంద్ర మంత్రుల్లో న్యాయశాఖ మంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు ఒక మంత్రి గారిని కేంద్రంలో, 1 member టు బి నామినేటెడ్ బై ది కొలీజియం ఆఫ్ ది స్పీకర్. లోక్సభ స్పీకర్ గారు ఒక సభ్యుడిని, రాజ్యసభ చైర్మన్ గారు అంటే ఉపరాష్ట్రపతి గారు ఆయన ఒక సభ్యుడిని, అండ్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్, లోక్సభలో ప్రతిపక్ష పార్టీ నాయకులు, అలాగే రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని సభ్యులుగా కూడా వేయాలి. 1 member టు బి నామినేటెడ్ బై కొలీజియం ఆఫ్ ది చీఫ్ విజిలెన్స్ కమిషనర్. చీఫ్ విజిలెన్స్ కమిషనర్ తరఫు నుంచి ఒక సభ్యుడిని. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ది చైర్పర్సన్ ఆఫ్ ది నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, మానవ హక్కుల సంఘానికి చైర్మన్గా ఉన్నటువంటి ఆయన ఒక సభ్యుడిగా, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక సభ్యుడిగా, ఇంతమందితోటి సభ్యులుగా వేసి ఒక కమిటీని వేసి జడ్జిల మీద వచ్చే అవినీతి ఆరోపణలు చేయమన్నారు. వాళ్ళ మీద వచ్చే ఆరోపణలను విచారించడానికి ఇంత పెద్ద కమిటీని వేయమన్నారు. రాజకీయ నాయకులారా, మీరు ఇంతమంది జైలుకి వెళుతున్నారు. చాలామంది మధుకోడ వెళ్ళారు, జార్ఖండ్ ముఖ్యమంత్రిగా వెళ్ళారు, ఆవిడ జయలలిత గారు తమిళనాడు సీఎంగా జైలుకి వెళ్ళొచ్చారు. అలాగే ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఇంకా జైల్లోనే ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జైల్లో ఉన్నారు. 2 ముఖ్యమంత్రులు హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు వెళ్ళారు జైలుకి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ఆయన వెళ్ళారు. చాలామంది వెళ్తున్నారు. మిమ్మల్ని మీకు ప్రజల గురించి కాదు, మీరు ప్రజలకి ఎందుకోసం చేస్తారు? అసలు ప్రజలంటే మీకు లెక్కే లేదు. కనీసం మీ రాజకీయ నాయకులను, మీ ముఖ్యమంత్రులను, మీ రాజ్యసభ సభ్యులను, మీ పార్టీ నాయకులను రక్షించుకుంటానికన్నా సరే ఇట్లా రాజ్యాంగానికి సవరణ చేయండి. ఈ దేశ ప్రజల హక్కుల్ని కాపాడండి. They must have an investigative machinery under their administrative control through whom they can get charges investigated against the judges. ఈ కమిటీ మెంబర్స్ అందరినీ వేసి వాళ్ళకి సపరేట్గా సిబిఐ కాదు, సిబిసి కాదు, స్పెషల్ బ్రాంచ్ కాదు, ఇంటెలిజెన్స్ బ్యూరో కాదు,
వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళతోటి వాళ్ళు కొంతమంది ఆఫీసర్స్ని ఇన్వెస్టిగేటివ్ టీంను తయారు చేసుకుని వాళ్ళు ఆ జడ్జిల మీద వచ్చిన ఆరోపణలను విచారించడానికి ఒక కమిటీని వేసుకుంటారు. ఆ కమిటీతోటి విచారణ చేయించి ఆ జడ్జి గారు పదవిలో ఉండాలా, అర్హుడుగా ఉండాలా, పదవిలో నుంచి తొలగించాలని ఈ కమిటీ నిర్ణయిస్తుంది. కనుక త్వరగా చేయండి సార్ ఇటువంటి పనులు. అయ్యా ప్రధానమంత్రి గారు, మీకు బలం ఉంది ఇప్పుడు రాజ్యసభ లోక్సభల్లో కూడా. ఓ చట్ట సవరణ చేసి ఇటువంటి కమిటీ వేసి మా మీడియా మీద కత్తి ఉంది, మెడ మీద కత్తి, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అనేది, దాన్ని కూడా తొలగించేసేయండి అయ్యా. ఎవరు పడితే వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అని భయపెడుతున్నారు మమ్మల్ని, మీడియా వాళ్ళని కానీ, కోర్టులో జరిగే తప్పుల్ని ప్రశ్నించిన వాళ్ళని కానీ మీడియా అని చెప్పి చెప్తున్నారు. న్యాయస్థానాలంటే నాకు చాలా గౌరవం, న్యాయమూర్తులంటే నాకు చాలా గౌరవం. కానీ న్యాయదేవతే నిద్రపోతోంది. ఆ న్యాయదేవతను నిద్ర లేపాల్సిన అవసరం భారతదేశ ప్రజలకి వచ్చింది. న్యాయదేవతను నిద్ర లేపుదాం మనందరం. మన హక్కుల్ని మనం కాపాడుకుందాం. జై హింద్.